మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం. సమాజ స్థాపనకు చేయూతనిద్దాం. జ్యోతిరావు పూలే వర్ధంతి సభల్లో కూటమి నాయకుల గళనివ్వాలి. రామచంద్రాపురం ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు రామచంద్రాపురం నియోజకవర్గంలోని కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ కూడలి, రామచంద్రాపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుమూర్తి, బాబురావు, కూటమి నాయకులు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం ఎనలేని సేవలు, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం, స్త్రీ జాతి అభ్యున్నతి, విద్య కోసం అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. ఆయన భార్యని కూడా ఇన్స్పైర్ చేసి, ఆయన భార్య ద్వారా కూడా సమాజిక సేవ జరగాలనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహించి మహిళలకు కూడా విద్య కల్పించాలని చెప్పేసి మన జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్యని కూడా, సావిత్రిబాయి పూలేని కూడా ఇన్స్పైర్ చేసి ఆవిడ చేత కూడా సమాజ సేవ చేయించడం జరిగింది. ఈ విధంగా సమాజానికి అన్ని రకాలుగానే తోడ్పడిన మహానీయుల్లో జ్యోతిరావు పూలే మొట్టమొదటి వరుసలో ఉంటారని చెప్పేసి కూడా మనందరం కూడా గణనీయంగా చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామంటే 134 సంవత్సరాలు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన మన అందరి మనసులోని కూడా ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. ఎందుకంటే సమాజ సేవ చేయడం అనేది అంత గొప్ప విషయం. ఏ వ్యక్తి అయినా సరే సమాజ సేవ చేస్తే ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీని సందర్భంగా అందరూ కూడా సమాజ సేవ వైపు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు సమాజ సేవ కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై. 4వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మరొకసారి స్మరించుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. ఆయన 1827లో జన్మించారు. ఏప్రిల్ 11న. 1890 నవంబర్ 28న అస్తమించినారు. ఈ రోజుకి 134 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అనగారిన తరాన్ని, ఆ రోజుని ఎవరో చేయనటువంటి ఆ పని ఆయన తొలిగా చేపట్టి ఉద్యమించి మహిళల విద్య కోసం అహర్నిశలో కృషి చేశారు. దానిలో భాగంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా చేసి ఒక బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ తన దగ్గరికి రప్పించుకుని దానికోసం ఆ విద్యాదానం మొట్టమొదటి బాలికలకు చేపట్టిన ప్రముఖ సంఘ సంస్కర్తవేత్త. అలాగే ఆయన బాలికల కోసం, విద్య కోసం ఆయన భార్యను టీచర్గా చేసి వాళ్ళందరికీ విద్యాభ్యసించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అంటరానితనం ఉన్న రోజుల్లో ఓ సామాజికవేత్తగా ఆయన ముందుకు వచ్చి అంటరానితనాన్ని రూపాపడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి ఊరూరా తిరిగి ఆయన ఆ రోజుల్లో ఆయన మన బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. ఆయన ఆశయాలే క్రమంగా బలపడి ఆయన తర్వాత వచ్చిన మన అంబేద్కర్ గారు అనివ్వండి, వారందరూ కూడా ఆయన ఆశయాన్ని పులుపుచ్చుకొని ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఇవాళ మన అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరూ అభ్యున్నతికి ఇవాళ మనం ముందుగా ఉన్నామంటే ఆయన స్మరించుకోవాలి. ఆయన యొక్క మహాగుణం ఇవాళ మనం పుచ్చుకొని ఆయన ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మన వంతు కృషి చేసి మనం ముందుకెళ్ళాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సాధించాలి, సాధించాలి. మహాత్మా జ్యోతిరావు ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలి. చెప్పండి ఒకసారి మళ్ళీ. సాధించాలి, సాధించాలి. జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జోహార్.